అహింస మెడిటేషన్ ఛానల్ కి మీకు స్వాగతం మేడం. ముందుగా మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన జీవితం ఎలా, మీరు ధ్యానంలోకి వచ్చారు, మీ ధ్యాన అనుభవాల్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు మేడం. మేము తణుకు దగ్గర కత్తాపాడు గ్రామం మేడం, అది ఇరగవారం మండలం. మేమైతే పిఎంసి చూసే వచ్చామండి ఈ ధ్యానంలోకి. నాకు అసలు తెలియదు ముందు, ఎంతసేపు భక్తి ఛానల్ చూసేవాళ్ళం. అయితే నేను చాలా దుఃఖంలో ఉన్నాను. ఎంత దుఃఖం అంటే మా హస్బెండ్ చనిపోతే ఆ దుఃఖం నుంచి నేను ఇంక బయటకు రాలేనేమో, ఇంక నా బతుకు వేస్ట్ అనుకునేదాన్ని. నేను ఎందుకు బ్రతకడం ఎందుకు అనుకునేదాన్ని, ఏడుస్తూ ఉండేదాన్ని తలుపులు వేసేసుకుని రూమ్లో. అలాగే ఒకరోజు తలుపులు వేసేసుకుని రూమ్లోనే ఉన్నాను. ఆ భక్తి ఛానల్ మార్చి పిఎంసి ఛానల్, ఒక్క ఛానల్ మార్చగానే పిఎంసి వచ్చింది మాకు. 85లో పెట్టుకున్నాను. సరిగ్గా అప్పుడే పత్రిజీ గారు మాట్లాడుతున్నారు. పత్రిజీ గారు ఇది పిఎంసి, ఇది పిరమిడ్ మెడిటేషన్, అసలు నాకేమీ తెలియదు. కానీ అలా చూస్తుంటే ఆయన మాటలు చాలా బాగున్నాయి అనమాట. ఏమంటున్నారంటే, రామచంద్ర ఇంకా ఎన్ని శవాలను వేసుకుంటారు మీ కడుపులోని, మీ కడుపు ఏమన్నా శ్మశానమా, జీవహింస మహాపాపం కదా అని చెప్పి పత్రి గారు చెప్తున్నారు. ఏంటి ఇలా అంటున్నారు? నేనేంటంటే 20 సంవత్సరాల క్రితమే నేను భక్తిలోనే మాంసాహారం వదిలేసి శాకాహారిని. నేను ఆల్రెడీ 40 సంవత్సరాలు అవుతుందండి నేను మానేసి. అందుకేమో మరి నాకు వెంటనే పట్టుకున్నాను నేను. పత్రి గారు అలా మాట్లాడుతుంటే ఆ మాటలు వింటుంటేనే నా లోపల ఉన్న అప్పటి వరకు ఆ భారం, ఆ బరువు, ఆ దుఃఖం అంతా పోయింది. ఆ మాటల్లోనే పోయింది. ఆయన పాటలు పాడుతున్నారు, మాట్లాడుతున్నారు. పక్కన నుంచున్న వాళ్ళందరూ ఆయన ట్రెక్కింగ్కి వెళ్ళారంట. ట్రెక్కింగ్ అంటే ఏంటో తెలియదు నాకు. వెళ్ళారంట, అక్కడ కొండల ప్రదేశం. అక్కడ వాళ్ళంతా పాపం ఎలా ఉన్నారంటే, చాలా వాళ్ళకి అసలు మాట్లాడడం కూడా రాదు. అలాంటి వాళ్ళే మాట్లాడి చెప్తున్నారు. ఇది ఇలా కళ్ళు మూసుకున్నా మాకు ఈ కనిపించినాయి, కళ్ళు మూసుకున్నా మాకు అది జరిగిందని చెప్తున్నారు. నాకు ఇంకా షాక్ అనమాట. చిన్నప్పటి నుంచి పూజలు బాగా చేశాను. దుర్గమ్మ తల్లి అంటే నాకు చాలా ఇష్టం. మాలలు వేసుకున్నాను, పీఠాలు పెట్టుకున్నాను, నోవులు నోసుకున్నాను, ఎన్ని చేశానో. నా బ్రతికిలా ఎందుకు అయ్యింది? నాకు చిన్న వయసులోనే, నాకు 13 సంవత్సరాలకు పెళ్ళయింది. నాకు 15 సంవత్సరాలు ఉన్నారు మా వారు నాతో. అంతే. ఈ 15 సంవత్సరాలకి పాప బాబు. నా జీవితం ఇంక ముగిసిపోయింది. ఇంక నేను ఎందుకు ఇంక బ్రతుకుండడం? ఆ టైంలో ఆ బాధలో పత్రిజీ గారు మాట్లాడుతూ ఉంటుంటే నాకు ఏ దేవుడు, ఏ దేవత కరుణించలేదు. ఇన్ని పూజలు చేశాను, ఏంటి దుర్గమ్మ తల్లిని నేను ప్రశ్నించేసేదాన్ని. నువ్వు ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని ఇంత పసుపు రాసుకుని ఇలా కూర్చున్నావు, నన్ను అంతకుముందు అమ్మ అన్న వాళ్ళందరూ ఇప్పుడు నన్ను చూస్తేనే భయపడుతున్నారు. నాకు ఇలాంటి జీవితం ఎందుకు ఇచ్చావు అని ఆవిడని బాగా ఎప్పుడు చూసినా ప్రశ్నిస్తూ ఉండేదాన్ని. చిన్నప్పటి నుంచి నాకు భక్తిలో కూడా నాకు చాలా ఆధ్యాత్మికత అంటే చాలా ఇష్టం. ఏదన్నా చిన్నది చెప్తే దాన్ని అలా పాటిస్తాను. చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు అనేవారు, ఎవరికైనా ఏదైనా పెట్టిందే మన పాలమ్మ, మనం తిన్నది పెంట పాలు, ఎవరికైనా పంచిందే మనకు భగవంతుడు పెంచుతాడు అంటే అదే మాటలు పత్రిజీ గారి ధ్యానంలో కూడా వింటున్నాను అనమాట. మనం పంచితే మనం ఇంకా పెంచబడతాము, దాచుకుంటే దోచుకోబడుతుంది. ఇలాంటివన్నీ విని నాకు చాలా మనసుకి హత్తుకుని అసలు ఇది అసలైన జీవితం అని అనిపించి వెంటనే ఆ మాటలు వింటూనే నాలో ప్రాసెస్ జరిగిపోయింది. పత్రి సారు కళ్ళల్లో కళ చూస్తా నా దుఃఖం అంతా పోయింది. ఇప్పటి వరకు నేను బ్రతకూడదు అనుకున్న దాన్ని, నా భర్త వచ్చిన పని అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు, ఎవరి కాళ్ళు ఎంచుకునే వచ్చాం ఈ జీవితాన్ని ఆయన మాటల్లో విన్నాను నేను. మనం ఒకరి కోసం ఒకరు రాలేదు, ఒకరి కోసం ఒకరు చనిపోము, ఎవరి దారిని వాళ్ళే వస్తాం, ఏమీ పట్టుకుపోయేదే లేదు, పట్టుకుపోయేదే లేదు. ఇక్కడి నుంచి ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న సుఖాలన్నీ క్షణభంగురం అంటే నిజమే. ఇంక నా జీవితం అంతర్ముఖంగా నేను బ్రతకాలి అనిపించింది. నా పర్పస్ ఇంకా ఏదో భూమి మీద ఉంది. అందుకే దేవుడు ఆయన ముందు వెళ్ళిపోయారు, నేను ఇంకా ఉన్నాను. నేను కూడా ఎప్పుడొకప్పుడు వెళ్ళిపోవాల్సిన దాన్ని అన్న సత్యం తెలుసుకున్నాను. నా బిడ్డల బాధ్యత నాకుంది. నేను ఇప్పుడు ఏంటంటే ఈ ధ్యానం విన్నట్టుగా భగవంతుడు నాకు ఒక వరం ఇచ్చాడండి. క్లాసులు చేస్తాను, నేను అన్ని ఊర్లో వెళ్తాను. 6 సంవత్సరాలు అవుతుంది నేను ఇందులోకి వచ్చి. మా వారు 2015లో చనిపోయారు. 2019లో నేను ఈ ధ్యానం తెలుసుకున్నాను. మీ పిల్లలు కూడా ధ్యానం చేస్తారా? మా పాప కూడా శాకాహారి. మా బాబు ఇంకా చేయట్లేదు కానండి, మా పాప చేస్తుంది.
ఈ ఈ టైంలో ఎలా అంటే అండి, నేను ఇంకెప్పుడైతే టీవీలో చూసానో ఇంకా ఆ నైట్ పత్రి గారి మాటలు వింటూనే శివుడు పాట పాడారు. ఆ పాటకి అప్పటి వరకు ఏడ్చిన దాన్ని ఆ మరుక్షణం తాండవం డాన్స్ వేసేసుకుంటున్నాను. నాలో నేను ఆనందం డాన్స్ వేసేసుకుంటున్నాను. పత్రి గారు ఏమి ఎనర్జీ ఇచ్చారో తెలియదు. ఆ రోజు నుంచి ఇచ్చిన ఎనర్జీ ఈ రోజు వరకు కూడా ఎక్కడ మాట్లాడుతున్నాం, మేడం మీరు మా ఊరు రావాలి, మాకు చెప్పాలంటే ఇంక వెళ్ళిపోతున్నాను. అన్ని పిరమిడ్స్కి వెళ్తున్నాను, క్లాస్కి వెళ్తున్నాను. మా ఇంట్లో మా పాప నేను సీతాయనం చదివి సీతాయనానికి అంత అలా కనెక్ట్ అయ్యావు, ఏంటమ్మా నువ్వు ఏడుస్తున్నావు నవ్వుతున్నావు, ఆ బుక్ చదువుతా అందులో ఏముందంటే ఇందులో సీతాయనంలో ఈ సీతమ్మ తల్లితో నేను కూడా జర్నీ చేసినట్టుగా నాకు అనిపిస్తుందమ్మా అంటే అవునా అని మా పాప ఆ బుక్ తీసుకుని చదవడం జరిగింది మేడం. ఆ బుక్ ఈరోజు పొద్దున్న మొదలుపెట్టి నైట్ తెల్లవార్లు రేపు సాయంత్రానికి చదివేసింది మా పాప. సీతాయనం బుక్ ఒక పగలు ఒక నైట్ కూర్చుని చదివేసి తను అంటుంది అప్పుడు, అమ్మా ఇది వరకు భగవద్గీత చదివి నేను నాన్ వెజ్ తిన్నమ్మా అంటే అమ్మమ్మ తాతయ్యలు పెట్టేసేవారు బలవంతంగానే, ఇప్పుడు నేను అసలు దాన్ని ముట్టుకోనమ్మా, మనం అవి తినడానికి రాలేదు, ఇంకా నేను ఈ క్షణం నుంచి నేను మానేస్తున్నానని మా పాప మానేసి 4 సంవత్సరాలు అవుతుందండి. మా పాప మానేసింది. నేను ఎప్పుడైతే పిఎంసీలో చూసి ఆనందపడ్డానో మా ఊర్లో ఫస్ట్ నేను ఒక్కదాన్ని అండి కట్టవపాడులో పిఎంసీ చూసి ధ్యానం గురించి తెలుసుకున్న దాన్ని నేనే ఫస్ట్. అసలు రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మేడం? నేను 2-3 గంటలు చేస్తానండి. 3 గంటలు ఖచ్చితంగా చేస్తాను. ఎప్పుడైనా కుదరకపోతే 2 గంటలైనా చేస్తాను. ఇంకా అసలు మా ప్రతి క్షణం కళ్ళు మూసుకుని కూర్చోవట్లేదేమో కానీ మా హృదయంలో మా మనసులో ఏ పని చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, సాధన చేయాలి సాధన అన్న తపంతోనే మాట్లాడతాం. ప్రతి ఒక్కరికి కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి అందరికీ చెప్తానే ఉంటాను మేడం. నేను ఎప్పుడైతే నేను ఈ సాధనలో నేను తెలుసుకున్నాను, ఆనందం పొందానో వెంటనే మా ఊర్లో 4-5 పిఎంసీ పెట్టేసి వాళ్ళకి చెప్పేసి వచ్చేసాను. మా పక్కన ఆంటీ గారికి అందరికీ. వాళ్ళందరూ కూడా నెమ్మదిగా అలా పట్టుకుంటున్నారు. వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. శాకాహారం మేము మారలేము, నువ్వంటే మానేసావు అన్నారు. కానీ వాళ్ళు కూడా 3వ రోజుకే శాకాహారులు అయిపోయారు. వాళ్ళకి తెలిసేలాగా జరిగింది. మా అమ్మగారు మా నాన్నగారు గుడ్డు అయినా తెచ్చుకుని తినేవారు. ఏదో చిన్న చేపలు అలాంటివి. మా అమ్మగారు నేను చిన్నప్పటి నుంచి తిన్న కాబట్టి అమ్మ ఎందుకు అంత బాధపడతావు, వాటిని చేసుకుని కష్టపడి తినాలా, ఎందుకంటే మగవాళ్ళు తినాలి కదమ్మా అనేవారు. అటువంటిది ఒకరోజు మళ్ళీ నేను అలాగే పిఎంసీ పెట్టుకుని నేను పిఎంసీ చూస్తా కూర్చుంటే నా పక్కనే మా అమ్మగారు వచ్చి కూర్చున్నారు. ఏంటమ్మా అంటే చూడు అంగ పత్రిజీ గారు ఎలా చెప్తున్నారో అంటే ఆ రోజు మళ్ళీ ఆయన అదే మాట, మీ కడుపేమైన శ్మశానమా రామచంద్ర, దరిద్రం, ఇంకే దరిద్రాన్ని ఎన్నాళ్ళు మీకు పొట్టలో పెట్టుకుంటారు అని అంటుంటే మా అమ్మగారు వెంటనే 2 కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసి ఆ క్షణమే ఆవిడ కూడా నేను తిన్న నాన్న ఇంత పాపం అని నాకు తెలీదు, ఈ క్షణం నుంచి నేను తిన్నాను అంటే వెంటనే మా నాన్నగారు వచ్చి ఏంటి అంట ఆయన కూర్చున్నారు టీవీ దగ్గర. కూర్చుంటే ఇదిగో చూడండి పాప చెప్తుంటే మనం వినట్లేదు, ఎంత పాపం అని అంటా అని మా అమ్మగారు చెప్తుంటే అవునా నువ్వు తినకపోతే నేను ఎందుకు తెస్తాను, నేను కూడా తినలే అన్నారు. ఆ క్షణమే ఇద్దరు వదిలేశారు. 15 seconds లో చక్క టీవీలో చూసి మార్చొచ్చు, సత్యం తెలుసుకున్నారు. చాలా గ్రేట్. అందరూ ఇలా ఉంటే నిజంగా ప్రపంచం అంతా శాకాహార జగత్ అయింది ఆయన కోరుకున్నారు. అవును మేడం, నాకు ఇప్పుడు అదే తపన. వెంటనే అమ్మ నాన్న ఎప్పుడైతే ఆ క్షణం మార్పు వచ్చేసారో, తర్వాత మా పాప మానేసిందో, మేము ఇల్లు కట్టుకున్నాం మేడం కొత్తగా. ఇంటికి కూడా నేను ఎటువంటి ఎగ్ కూడా రానివ్వకుండా పని వాళ్ళకి కూడా మేము తినమమ్మ నాన్ వెజ్ అయ్యి మేము పెట్టమని మా ఇల్లుని దేవాలయంలా కట్టించుకున్నాను. అందంగా నా చేతితో శాకాహారమే అన్ని వండి పెడితే వాళ్ళు ఎంత కమ్మగా ఉన్నాయమ్మా అని కడుపు నిండా తిన్నామమ్మా. మేము బయట అందరూ ఆర్డర్లు ఇస్తారు, అవి అసలు తినం మేము, మాకు ఇది చాలా బాగుంది భోజనం అంటే నాకు చాలా సంతోషం. ప్రతి క్షణం సంతోషమేనండి నాకు. ఏది తిన్నా రుచికరమే. అంతకుముందు ఏమీ మనకి అలా అనిపించదు. అసలు ధ్యానం చేస్తూ తింటే ఆ పదార్థం అమృతాహారం అయిపోతుంది. ఎవరితోన్నా మాట్లాడితే మనం అంతకుముందు మనం ఏదో మాట్లాడేస్తాం, ఏదో బతికేస్తాం, ఏదో అయిపోతుంది, తెల్లారుతుంది, సందడుతుంది, పడుకుంటాం, లెగుస్తాం, తింటాం, ఇదే రోజు. కానీ ధ్యానంలోకి వచ్చాక మంత్రం అవుతుంది. ప్రతి మాట మంత్రం, ప్రతి క్షణం ఆనందం, ప్రతి మనిషి దేవత రూపంలో మనకి ఎవరిని చూసినా వాళ్ళనే. ఒకవేళ మన మనసులో అంతకుముందు ఏమన్నా చిన్న కోపాలు ఉన్నా కూడా అవి కూడా అసలు వద్దు, ఇలాంటివన్నీ మనకు అవసరం లేదు. మనం పరమాత్మలో నుంచి వచ్చాము, ఆత్మలో మనం ఆత్మస్వరూపాలు అని మనకు ప్రతి క్షణం లోపల ఎరుకుతో ఎప్పుడైతే ఉంటామో ప్రతి క్షణం ఆనందం. ఎవరితో మాట్లాడినా, పిల్లలతో మాట్లాడినా, తోటి వాళ్ళతో మాట్లాడినా. అందుకనే మనం మాట్లాడుతున్నప్పుడు మనకు తెలియకుండానే మనలో ఉన్న ఎనర్జీ
అవతల వ్యక్తిలోకి పాస్ అయ్యి వాళ్ళు కూడా ధ్యానులుగా మారిపోతున్నారు, వాళ్ళు శాకాహారులుగా అయిపోతున్నారు. ఈ అద్భుతాలన్నీ చూస్తుంటే చాలా ఆనందం వస్తుంది మేడం. ఈ పేరవారం మేము ఈ ధ్యానంలోకి వచ్చాక 3 సంవత్సరాల నుంచి లైన్గా, ఇది 4వ సంవత్సరం. ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఫస్ట్ సంవత్సరం నుంచి మేము మానకుండా వచ్చేస్తాం. అసలు ఇంకా మాకు ఆనందం ఏంటంటే ఇది పుట్టిల్లు కూడా కాదు, పుట్టింట్లో కూడా అమ్మ ఒక్కతే చేసుకోలేదని మనం అన్ని పనులకు వెళ్తాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే నిజంగా మనం ధ్యానం చేయడం అన్నీ మన దగ్గరికి వచ్చేస్తాయి. అన్నీ మన దగ్గరకు వస్తాయి. ప్రతి క్షణం హాయిగా తింటాం, పడుకోవడం, ధ్యానం చేసుకోవడం. దేవతలు మనకి యోగులు కనిపిస్తూ ఉంటారు. మనకి ఎలా ఉంటదంటే అంతకుముందు నేల మీద నడిచినట్టు ఇప్పుడు భూమి మీద నడిచినట్టు అనిపించదు. ప్రతి క్షణం హాయిగా విహరిస్తున్నట్టు. ఈ జ్ఞానాన్ని అందరికి పంచుతూ ఉంటాం. ఎవరు మాట్లాడినా వేరే మాటలు మాత్రం రావండి. అంతకుముందు మనం ఏదో ఊసుపాను కబుర్లు వాళ్ళ గురించి వీళ్ళ గురించి, లేకపోతే మనకి ఇప్పుడు వరకు వాటి మీద వీటి మీద చీరల మీద నగల మీద అసలు అవి కూడా ఉండవు, వాటి మీద కూడా ఉండదు. మనకి ఎంతసేపు ఆత్మ ఉన్నతి కోసమే చూసుకుంటాం, ఆత్మ ఎదుగుదల కోసమే చూసుకుంటాం, తోటి వ్యక్తి బాగుండాలని కోరుకుంటాం. అంతకుముందు మనకు తెలియదు నేను బాగుండాలి, నా పిల్లలకి అది రావాలి, నాకు ఇది జరగాలనుకుంటాం. ఇప్పుడైతే అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి, ఇదే కోరుకుంటాం. ఈ ఆనందాన్ని ఎంతసేపు పనిచేయాలన్న తపంతోనే ఉంటాం. ప్రతి క్షణం ఆనందమే. నాకు కిడ్నీలో స్టోన్స్ ఉండేయండి చిన్నప్పటి నుంచి. బెంగల్తో, భయాలతో పెద్ద ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్ ఇవన్నీ జరిగినాయి. జానంలోకి రానంతసేపు అన్నీ బాధల కిందనే ఉండేవి. ఇప్పుడైతే ఈ సాధనలోకి వచ్చానో నిజంగా మా వారిని నేను మర్చిపోయానని చెప్పట్లేదు, కానీ ఆయన నాతోనే ఉన్నారు, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, నా పిల్లలతో ఉన్నారు. విశ్వం అంతా నాతో ఉంది, విశ్వంలో నేను ఒకదాన్ని అనే సత్యం తెలుసుకుని ఇప్పుడు నాకు చాలా ధైర్యం, ఆనందంగా ఉంటుంది. నిజంగా నాకు ఆ బెంగ తగ్గిపోయి, ఎప్పుడైతే ఆ బెంగ తగ్గిపోయిందో నాలో ఉన్న అనారోగ్యాలన్నీ పోయినాయి. ఎప్పుడైతే సాధన చేశానో కిడ్నీలో స్టోన్స్ అన్నీ పడిపోయినాయి. నాకు ఆ నొప్పులు కానీ ఆ బాధలు కానీ ఏమి ఉండట్లేదు. తెల్లారుతుంటే ఏ క్లాస్కి వెళ్దామా, ఏ ఊరు శాకాహార ర్యాలీకి వెళ్దామా, ఏ బుక్ చదువుదామా, 10 నిమిషాలు ఖాళీ అయితే పని చేసుకోవడం, కళ్ళు మూసుకోవడం, పని చేసుకోవడం, కళ్ళు మూసుకోవడం. మనం వండిన పదార్థం కూడా అమృతం అయిపోతుందండి మనం సాధన చేస్తూ. ఇంటికి ఇల్లాలు దీపం అని చెప్పారు. ఇంటికి ఇల్లాలు దీపం అంటే మనం ఇంట్లో వెలిగించే దీపం కాదండి. ఎంతసేపు సాధనలో ఉండి మన ఆత్మ అనే జ్యోతి ఈ కనుబొమ్మల మధ్యలో, ఈ బ్రుగుటి మధ్యలో మన ఆజ్ఞా చక్రంలో ఆత్మ అనే చిన్ని జ్యోతి ఉందండి. ఆ ఆత్మ అనే జ్యోతి ప్రతి క్షణం వెలుగుతూ ఉంది. ప్రతి క్షణం వెలిగే జ్యోతిని వదిలేసి బయట మనం చమురు పేస్తే వెలిగి తర్వాత ఘనమైపోయి ఇవి చేసుకుంటూ మన సమయాన్ని వృధా చేసుకోవద్దు. తెలియనంతసేపు అలాగే చేసాం మనం. మన సమయం చాలా విలువైంది. మన ప్రతి సెకండు మన ఆత్మజ్యోతి ఉన్నతకై మనం సాధన చేసుకుంటే ఆ ఆత్మ తేదీప్యాయమానంగా వెలుగుతుంది మన సాధన వల్ల. మన మొహంలో కాంతి, మన మాటే మంత్రం, మన నడవడిక, సాత్వికత, మనలో గుణాలన్నీ ఒక్కొక్క గుణాన్ని దాటుకుంటూ అర్షడ్ వర్గాల్ని జయించుకుంటూ మనమే నరుడే నారాయణుడు అన్నట్టు మనమే నారాయణులు, మనమే లక్ష్మీదేవులు, మనమే దేవతలు. ప్రతి క్షణం మనం దేవతా స్వరూపాలం. ఆ దివి నుంచి దిగి వచ్చిన దేవతలం మనం. ఈ భూమి మీద నడయాడే దేవతలం. మనకు తెలియక, మనం సాధన చేయక మనం ఇలా అయిపోయాం. మళ్ళీ మనం ఒక్కొక్క ఉన్నత స్థలానికి ఎదగాలి, ఎదిగిస్తూ ఉండాలి. పత్రిజీ గారి ఆశయమే మన ఆశయం. నా శ్వాస ఉన్నంతసేపు నా చివరి శ్వాస కూడా శ్వాస మీద జాసతోటే వదిలేయాలి తండ్రి అనుకుంటాను నేను. ఎందుకంటే శ్వాస మీద జాస ఉన్నంతసేపు మనకి హాయి. అసలైన జీవితం అది ఇది కాదు. సాధన చేయండి, ప్రతి ఒక్కళ్ళు సాధన చేయండి, ప్రతి ఒక్కళ్ళు సత్యం తెలుసుకోండి, హాయిగా జీవించండి. భూమి మీదకి మనం హాయిగా జీవించడానికి, ఎంజాయ్ చేయడానికి వచ్చాం. ఇటువంటి మోగ జీవాలని చంపి వాటి దుఃఖాన్ని మనం తీసుకుని ఆ దుఃఖాన్ని మనం అనుభవిస్తున్నాం. మనకు తెలియకుండానే ఆ దుఃఖాన్ని మనం అనుభవిస్తున్నాం. దయచేసి తెలుసుకోండి, అందరూ తెలుసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం నేను మాట్లాడుతున్నాను. నా కోసం కాదు, అందరి కోసం. అందరం బాగుండాలి. థ్యాంక్ యూ మేడం. ఎంతో విలువైన
ఎంతో విలువైన సమాచారాన్ని, జ్ఞానాన్ని ఎంతో చక్కగా ఎనర్జెటిక్గా చాలా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో చెప్పారు మేడం. మీ హావభావాలతో చాలా థ్యాంక్ యూ మేడం. అలాగే ప్రతి ఒక్కరు కూడా అహింస మెడిటేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.